జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తుంటే నిజంగా కడుపు నిండిపోయింది. నిజంగా మిట్ట మధ్యాహ్నం ఆకలి వేయలేమో కానీ ఆకలి వేయట్లేదు నాకు. శిరీషమ్మ మీద మీరు చూపించేటువంటి అభిమానం, ముఖ్యంగా ఆడబిడ్డలందరూ కూడా ఏ రకంగా బొట్టు పెట్టి మరి అమ్మా నువ్వు విజయంతో తిరిగి వస్తావని చెప్తున్నారో నిజంగా కూడా మనసుకి చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే శిరీషమ్మ పడ్డటువంటి బాధ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తితోటి తను పడ్డటువంటి బాధని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు మీరందరూ, మేమందరం. అలాంటి శిరీషమ్మని దగ్గరుండి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం ఎంత చేసిందో ఈ ప్రాంతానికి అందరికీ తెలుసు. గౌతు కుటుంబం అంటే ఏంటో అందరికీ తెలుసు. అలాంటి కుటుంబం నుంచి నేనున్నా ప్రజల కోసం అంటూ మీ అందరి కోసం ముందరికి వచ్చి వాటి రోజున ఎవడెవడో పనికి మాలిన వాడనేటువంటి ప్రతి ఒక్క మాటని పడుతూ ఒక ఆడబిడ్డ అనేటువంటి దానికన్నా కూడా ఇవాటి రోజున శివంగిలాగా ముందరికెళ్తాను. మా అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి శిరీషమ్మని దగ్గరుండి గెలిపించుకోవాలి. ఇక్కడ ఇవాళ బొట్టు పెడితే కాదు, రేపు గెలుపు దిశగా ఇదే రకంగా చెయ్యి పట్టుకొని వాళ్ళ రోజున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ తీసుకెళ్లాలి. బంగారు పళ్ళెల్లో శిరీషమ్మకి మనం విజయాన్ని ఇవ్వాలి. ఎందుకనంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మళ్లీ గౌతు కుటుంబమే రావాలి. ఈ ప్రాంతానికి రోడ్లు రావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఏమన్నా మంచి జరగాలన్నా, ఆడబిడ్డలకి గౌరవం రావాలన్నా మళ్లీ గౌతు కుటుంబమే రావాలి. అది మీ చేతుల్లో ఉంది. దాంతో పాటుగా రామ్మోహన్ నాయుడు గారి గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. అక్కడ ఢిల్లీలో అల్లల్లాడిస్తున్నాడు. పార్లమెంట్ లో ఎవ్వరు ఏ మాట మాట్లాడినా సరే ఇలా అలవోకగా దానికి ఒక సమాధానం చెప్పేటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. అలాంటి ఒక యువకుడిని, చదువుకున్నటువంటి వ్యక్తిని రేపు పొద్దున్న ఎంపీగా గెలిపించుకున్నాం. మీకున్నటువంటి ఒక అరుదైన అవకాశం చెప్పమంటారా మీ నియోజకవర్గానికి? సిక్కోలు సింహం, సిక్కోలు శివంగి ఇద్దరిని గెలిపించుకునేటువంటి ఒక అరుదైన అవకాశం మీ దగ్గర ఉంది. సిక్కోలు సింహాన్ని గెలిపించుకోవాలి, సిక్కోలు శివంగిని గెలిపించుకోవాలి, అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలి. గెలుపలాగా పక్క అవతల ఉన్నటువంటి పశువుల మంత్రి ఎప్పుడు వెళ్ళిపోయాడు, అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది. కాకపోతే మెజారిటీ ఎంతన్నదే లెక్క పెట్టుకోండి. ఒక్కొక్క ఓటు దగ్గరుండి వేయించుకోండి. ఖచ్చితంగా రేపు పొద్దున గెలుపు ఏదైతే ఉందో బ్రహ్మాండంగా శిరీషమ్మ చేతుల్లో మీరే పెడుతున్నారు. పెట్టిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తా, ఇదే గ్రామానికి వస్తా. మీ అందరితోటి విజయోత్సవ సభ కూడా ఆ రోజు చేసుకున్నాం. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. శిరీషమ్మ నాయకత్వం, మన గుర్తు, మన గుర్తు. 2 ఓట్లు వేయాలి, 2 సైకిల్ ఎగుతాలి. మన గుర్తు సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే.